అందరికీ నమస్కారం. మరొక అద్భుతమైన యోగి వేమన గారి ఆధ్యాత్మిక పద్యం. మనస్సులోన పుట్టే మాయా సంసారము, మనస్సు విరిగెనేని మాయ తొలగు, మనస్సు నిల్పెనేని మహితానే బ్రహ్మము, విశ్వదాభిరామ వినురవేమా. మనస్సులోన పుట్టే మాయా సంసారము, అన్నిటికీ మన సంతోషానికైనా మన బాధలకైనా మన ప్రతి విషయాలకు కారణం మనస్సే. ఆ మనస్సుని కట్టడి చేస్తే, ఆ మనస్సుని కనుక మనం నియంత్రిస్తే, మనస్సుని మనం చెప్పినట్లు వినేలా చేసుకుంటే సర్వం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అదేవిధంగా యోగి వేమన గారు ఈ పద్యంలో అదే వివరిస్తున్నారు. మనస్సులోన పుట్టే మాయా సంసారము, ఈ మనసులోనే పుడుతుంది ఈ మాయ, ఈ సంసారం అనేసి. మనస్సు విరిగనేని మాయ తొలగు. మనస్సు అనేది ఎప్పుడైతే క్షమిస్తుందో అప్పుడు ఈ మాయ అనేది తొలగిపోతుంది. ఈ మనస్సుకు ఆవల తీరంలో ఉన్న ఏదైతే ఉందో అది మనకు అవగతం అవుతుంది. మనస్సు నిలిపే తానే మహితానే బ్రహ్మము, మనస్సు నిలిపినేని మహితానే బ్రహ్మము అంటున్నాను. ఎప్పుడైతే మనస్సు మన వశం అవుతుందో, మనస్సు మనం చెప్పినట్లు నడుస్తుందో, మనసు చెప్పినట్టు మనం కాకుండా మనసు మన ఆధీనం నుండి పూర్తి నియంత్రణలోకి వస్తుందో, మహితానే బ్రహ్మము, తానే ఆ బ్రహ్మ పదార్థము. నేను తాను వేరు కాదు. మరొక పద్యంలో చెప్తాడు వేమన, తానే నేను తానే వేమ అని అంటాడు అనమాట ఆయన. ఆ బ్రహ్మము మనము వేరే కాదనే భావన మనకు అర్థమవుతుందని ఈ పద్యం ద్వారా యోగి వేమన గారు వివరిస్తున్నారు. మనస్సులోన పుట్టే మాయా సంసారము, మనస్సు విరిగెనేని మాయ తొలగు, మనస్సు నిల్పెనేని మహితానే బ్రహ్మము, బ్రహ్మము బ్రహ్మము, విశ్వదాభిరామ వినురవేమా. మరిన్ని అత్యద్భుతమైన యోగి వేమన గారి ఆధ్యాత్మిక పద్యాల కోసం ఈ ఛానల్ వీక్షిస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని అద్భుతమైన పద్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.